చూద్దాం. వరంగల్ జిల్లా కరీమాబాద్ లోని హజరత్ మహూకే రబ్బానీ 470వ దర్గా ఉత్సవాలు నిర్వహించారు. దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న కొండా సురేఖ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హజరత్ మసూకే రబ్బానీ దర్గాను సందర్శించుకుంటే అంతా శుభం కలుగుతుందన్నారు. ముస్లింలే కాకుండా హిందువులు కూడా దర్గా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. దర్గా అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. దర్గా ఉత్సవాలు, సందల్ ఉత్సవాలు 470 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మరి ఆ కార్యక్రమానికి దర్గా ఉత్సవాలు గతంలో తాతల ముత్తాతల నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి మన వాళ్ళ ఇంట్లోంచి సందల్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని దర్గాకు వెళ్ళి అర్పించడం జరుగుతుంది. మరి వేలాది మంది ముస్లిం ఫ్యామిలీస్ అక్కడికి అటెండ్ అయ్యి నైట్ అక్కడ స్టే చేసి మరి దర్శనం చేసుకొని ఇక్కడ భోజనాలు కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా తప్పులు చేసినా తప్పులు పోతాయి, లేకపోతే అనారోగ్యంగా ఉన్నామా ఆరోగ్యాలు బాగుపడతాయి, మాకు పిల్లలు రాకపోతే పిల్లలు అవుతారు, ఈ విధంగా రకరకాల మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళల్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి మైనారిటీస్ రావడం జరుగుతుంది. మైనారిటీసే కాకుండా మన హిందూస్ కూడా ఈ యొక్క దర్గాను దర్శించుకోవడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ఈ దర్గాకు ఒక మంచి పేరు, ఈ దర్గాను అభివృద్ధి చేయడంలో కూడా మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా పెద్దగా హెల్ప్ చేయాలనేటువంటి అలా ఆలోచనతో